నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. చాలా వరకు మనం వింటూ ఉన్నాం. సబ్‌కాన్షియస్ మైండ్‌లో మనం ఏదైతే అనుకుంటామో, మన మైండ్‌లో రిజిస్ట్రేషన్ కనుక చేసుకుంటే మనం అనుకున్నది కావాలి అని, అది ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. నిజంగా సబ్‌కాన్షియస్ పవర్ ఆ మైండ్‌కి అంత పవర్ ఉందంటారా మేడం? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. 100%. అంటే ఏదైతే మనం అనుకుంటూ ఉంటామో ఒక్కొక్కసారి జరగచ్చు, జరగకపోవచ్చు. మన పెద్దవాళ్ళు అంటుంటారు, నువ్వు అనుకున్నయన్నీ జరుగుతాయా? అనుకున్నయన్ని నువ్వు సాధిస్తావా? చూసుకొని చేయాలి ఏ పనైనా అని అంటారు. అవును. కానీ మనకు ఉన్న అంటే మన మైండ్‌లో మన సబ్‌కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ 2 వర్క్ చేస్తూ ఉంటాయి. ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం చక్కగా ఉపయోగించుకోగలిగినట్లయితే ఏదైనా సాధించగలటటువంటి పవర్‌ని మనం తీసుకోగలుగుతాం. అంటే ఈ కాన్షియస్ మైండ్ ఏంటంటే చూసి చూడనట్టుగా వదిలేస్తుంది. ఈ కాన్షియస్ మైండ్ ఈజ్ నథింగ్ బట్ మెన్స్ అనుకోండి. ఏదో ఒక మాట చెప్తారు, దాన్ని పెద్దగా పట్టించుకోరు, చాలా లైట్‌గా తీసుకుంటుంటారు. సబ్‌కాన్షియస్ మైండ్ అనేది ఫిమేల్. అదేంటంటే ఇన్ డెప్త్ దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఫీలింగ్‌ని, ప్రతి థాట్‌ని కూడా ఇంటేక్ చేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఏదైతే తీసుకుంటున్నామో దానిని ఫీలింగ్స్ ద్వారా తీసుకున్నట్లయితే నాకు ఇది కావాలి అని మీరు అనుకున్నారు, కావాలండి అనడం వేరు. అది నేను ఖచ్చితంగా పొందాలి, దాన్ని నేను ఖచ్చితంగా సాధించి తీరాలి, 100% అది నాది అనేటటువంటి ఒక భావనని క్రియేట్ చేసుకోవాలి మైండ్లోని. మనసులో కూడా దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఎనర్జీని, గ్రాటిట్యూడ్ని మనం చూపించగలగాలి. అది పొందాలి, ఎప్పటికైనా నేను అది సాధించి తీరాలి, ఎప్పటికైనా నేను దాన్ని సాధిస్తాను, 100% అది నాదే అని 24/7 మనం ఆ ఫీలింగ్స్తో కానీ ఉన్నట్లయితే సబ్‌కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది, అది కరెక్టా కాదా అని చూడదు. నువ్వు అడిగావు కదా, నీ ఫీలింగ్స్కి తగినట్టుగా దానిని నీ వద్దకు చేరుస్తుంది అనమాట. నువ్వు దానిని చేరుకోవడానికి అవకాశాలు కల్పిస్తూ ఉంటుంది. అదనమాట పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్. మనం జనరల్గా చెప్పుకోవాలంటే పూర్వకాలం ఋషులు తపస్సు చేసేవారు. అంటే వాళ్ళు ఏ నామస్మరణ చేస్తే అలాగే ఆ భగవంతుడిని చిత్రీకరించుకునేవారు. ఇమేజ్ వచ్చేసేది. రాముడు అని అంటే ఓకే, రాముడు అని అంటే బాణం ఉండేది, కృష్ణుడు అంటే ఫ్లూట్ ఉండేది, ఆ గుణాలు వాళ్ళలో గుణాలు ఇలా ఉంటాయి అనేటటువంటి ఒక ఇమేజ్ని మనము అంటే సబ్‌కాన్షియస్ మైండ్లో రాముడు తాలూకు విషయాలన్నిటినీ కూడా నువ్వు ఫీడ్ చేసుకున్నావు. అవును. ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఎక్కడ చూసినా నీకు భగవంతుడే కనిపిస్తున్నాడు. అవును, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తున్నాడు. ఎందుకంటే నువ్వు సబ్‌కాన్షియస్ మైండ్ నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు. నువ్వు దేనిని చూసినా అలాగే భావిస్తున్నావు, దేనిని చూసినా అలాగే ఫీల్ అవుతున్నావు. కాబట్టే నీకు ఆ ఫీలింగ్స్ వల్ల సబ్‌కాన్షియస్ మైండ్లోని ఆ థాట్స్ ఉండడం వల్లనే నీకు ప్రతిదీ అలాగే కనబడుతుంది. జనరల్గా మన సినిమాల్లో కూడా చూస్తుంటాము, ఒక పింక్ కలర్ చూస్తేను ఎక్కడ చూసినా అదే కలర్ కనబడుతుంది, ఎక్కడ చూసినా ఆ అమ్మాయే కనబడుతుంది. ఇలా అంటే ఏంటంటే మనం ఆ యొక్క ఫీలింగ్స్ని, ఆ థాట్స్ని మనం సబ్‌కాన్షియస్ మైండ్లో అంత బాగా రిజిస్టర్ చేసుకుంటున్నాం అనమాట. అందుకనే మనకి ఏది కావాలి అని అన్నా కూడా మనం దానిని ఫీలింగ్స్తో కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% ఇది నాదే, ఇది నా దగ్గర ఉంటే నేను ఎంత సంతోషపడతాను అనేటటువంటి ఒక భావనను మనము క్రియేట్ చేసుకోగలిగినట్లయితే సబ్‌కాన్షియస్ మైండ్ ద్వారా ఏదైనా సాధించగలం. అందుకే అంటారు, ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ ఈజ్ వెరీ మచ్ పవర్ఫుల్ దాన్ ద కాన్షియస్ మైండ్. మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కూడా ఎన్నో విషయాలు చూస్తూ ఉంటాం. మనం ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా విషయాలు చూస్తాం, కానీ కొన్ని నైట్ కూడా మనకు గుర్తొస్తుంటాయి. అంటే అవి మనం బాగా ఇన్‌డెప్త్‌గా మనం దానిని ఫీల్ అవుతాం అన్నమాట. ఆ ఫీల్ అయినటువంటి ప్రతి దానిని కూడా మనం మళ్ళీ మళ్ళీ మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. మనం మర్చిపోయిన చిన్నప్పుడు విషయాలు కూడా ఏదో ఒక విషయం మీద మళ్ళీ అవి గుర్తొస్తూ ఉంటాయి మనకి. అలాంటి సంఘటన జరిగినప్పుడు ఇంకా సర్వసాధారణంగా కొన్ని కళలు వస్తూ ఉంటాయి మనకి. ఆ కళల వల్ల మనం బాగా ఇంపాక్ట్ అవుతూ ఉంటాం. నాకు అప్పుడు ఎప్పుడో ఒక కళ వచ్చింది అని ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాం, పేరెంట్స్కి షేర్ చేస్తుంటాం. ఒక్కొక్కసారి మనం చేసే పనులు, అప్పుడు నాకు ఇలాగే కళ వచ్చింది కదా, ఇదే విషయం జరిగింది కదా కళలోని అని మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అంటే ఆ సబ్‌కాన్షియస్ మైండ్లో నువ్వు ఎంత బాగా రిజిస్టర్ చేసుకుంటావో అదే అవుతుంది. ఇప్పుడు మనకు వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా
మనం అదే ప్రాబ్లమ్ని రిపీట్ చేస్తూ ఉన్నాం కాబట్టి దాన్ని అట్రాక్ట్ చేస్తున్నాం అక్కడ. అదే హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేయండి, సంతోషాన్ని రోజు రోజుకి మీరు ఎన్హాన్స్ చేసుకోండి, ఆ సంతోషమే మీకు దగ్గరకు వస్తుంది. అయ్యో లేదండి, ఒక్కరోజు లేదు, రెండో రోజు లేకుండా ఉండదు, మూడో రోజు లేకుండా ఉండదు, కానీ ఆ లేనిది అనే దానిని క్యారీ అవుట్ చేయడం ద్వారా అది నిజంగా లేకుండానే పోతుంది ఏదైనా సరే. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్కి ఫస్ట్ బాగా మనం ఫీడింగ్ ఇవ్వాలన్నమాట. ఎలాంటి ఫీడింగ్ అంటే మన ఫీలింగ్స్ ద్వారా, థాట్స్ ద్వారా, మన బిహేవియర్ ద్వారా. నువ్వు ఎప్పుడు అలాగే బిహేవ్ చేయి. అతను ఉన్నా లేకపోయినా ఉన్నట్టే బిహేవ్ చేస్తాడు. ఉన్నట్టే బిహేవ్ చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతనికి వస్తుంది. అతని దగ్గర లేదు అనే మాట లేదు కాబట్టి అతనికి ఉంది, ఎప్పుడూ ఉంది. మనం అనుకుంటుంటాం డబ్బు ఉన్న వాళ్ళకే డబ్బు వస్తుందండి, ఎందుకంటే అతని బిహేవియర్ అలాగే ఉంది, అతని ఫీలింగ్స్ అలాగే ఉన్నాయి, అతని థాట్స్ అలాగే ఉన్నాయి, అతని యాక్షన్స్ కూడా అలాగే ఉంది, అతని బిలీవ్ సిస్టమ్ కూడా అలాగే ఉంది. సబ్కాన్షియస్ మైండ్ అంతా కూడా ఈ 4 మీద ఆధారపడుతూ ఉంటుంది. ఏంటి మేడం? ఫీలింగ్స్, థాట్స్, బిలీవ్స్ అండ్ యాక్షన్స్. నువ్వు ఎప్పుడైతే ఈ సబ్కాన్షియస్ మైండ్కి ఈ 4 ప్రాపర్గా ఇస్తావో అదే ఖచ్చితంగా జరుగుతుంది. సో అందుకే మనం ఏ పని చేసినా కూడా సబ్కాన్షియస్ మైండ్ ఎలా తీసుకుంటుందో, అందుకే డైలీ పాజిటివ్ ఫీడింగ్ ఇస్తే పాజిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది, నెగిటివ్ ఫీడింగ్ ఇస్తే నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. మనం ఏది చెప్తే పిల్లలు అదే నేర్చుకుంటారు కదా. సో ఇది కూడా చిన్న పిల్లే అన్న, ఓ చిన్న చైల్డ్, నువ్వు ఎలా చెప్తావో అలాగే అది కూడా పాటిస్తూ ఉంటుంది. నువ్వు ఫీలింగ్స్ పాజిటివ్గానే ఇస్తుంది, నువ్వు నెగిటివ్గా ఇస్తే నెగిటివ్గానే ఇస్తుంది. మన అందరం కూడా ఎన్ని టెక్నిక్స్ చేసినా ఏం చేసినా కూడా ఫస్ట్ సబ్కాన్షియస్ మైండ్ని దాన్ని ప్రాపర్గా ఫీడ్ చేయడం నేర్చుకుంటే మనం అనుకున్నవన్నీ కూడా సాధించగలుగుతాం అన్నమాట. సో ఏదైనా సరే మార్నింగ్ 10 minutes, నైట్ 10 minutes సబ్కాన్షియస్ మైండ్స్కి పాజిటివ్నెస్ ఇవ్వండి, 100% మీరు అనుకున్నట్టు సాధిస్తారు. అందుకే చాలామంది ఫాలో అప్ అయ్యేది కూడా సబ్కాన్షియస్ మైండ్నే ఫాలో అవుతుంటారు. ఇలా చెయ్యాలి, ఈ విధంగా చెయ్యాలి, కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ ఫీలింగ్స్, ఆ థాట్స్ని మనం కానీ గుర్తు తెచ్చుకున్నట్లయితే దీనినే మనం సంకల్ప ధ్యానం అని కూడా అంటూ ఉంటాం. సబ్కాన్షియస్ మైండ్ ద్వారా మనం సంకల్పించుకున్నది ఏదైతే కూడా ఉందో దానిని మనం పొందినట్టుగా ఫీల్ అవుతూ ఉండాలి. ఆ హ్యాపీనెస్ని మనం చూపించుకోవాలి. అలా చూపించినప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. ఏదో టైం బీయింగ్ మనసులో లేని భావాన్ని ఎలా వ్యక్తపరచాలి అని అనుకుంటారు. ఒక్కసారి సబ్కాన్షియస్ మైండ్కి మనస్ఫూర్తిగా ఆలోచించినప్పుడు ఆ ఫీలింగ్స్ ఆటోమేటిక్గా వస్తాయండి. అది కాకపోతే కొంచెం కష్టం అవుతుంది, కానీ సాధన ద్వారా 100% అది మనం సాధ్యపరచుకోవచ్చు. సో ఈసారి మెడిటేషన్ క్లాస్లో కూడా ఎక్కువ టైంని సబ్కాన్షియస్ మైండ్ని ఫీడ్ చేయడానికే, సబ్కాన్షియస్ మైండ్ని ఎంత ఎన్హాన్స్ చేసుకుంటే అంత మనం రిజల్ట్ తీసుకోవచ్చు. డైలీ కూడా పాజిటివ్ అఫర్మేషన్స్ని పెంచుకుంటూ పాజిటివ్నెస్ని ఇంకా పెంచుతూ కొన్ని చక్రాస్ని యాక్టివేట్ చేస్తూ కూడా ఈసారి మనం స్టార్ట్ చేసే క్లాస్లోని, అంటే 19th నుంచి స్టార్ట్ చేసే క్లాస్లోని ఇదే మెయిన్ కాన్సెప్ట్ అనమాట. సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ఫీడ్ చేయాలి. ఓకే, ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మేడం? 19th. ఎన్ని డేస్ ఉంటుంది మేడం? 42 days. ఇది ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్? మనం చేసేవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెసే. సో మార్నింగ్ 4 o'clock నుంచి 4:45 వరకు ఉంటుంది క్లాసు. మార్నింగ్ వీలు కాలేని వాళ్ళకి నైట్ 9:30 to 10:15 వరకు క్లాస్ ఉంటుంది. ఓకే. ఎవ్రీ వీక్ ఒకసారి మనం తీసుకున్న టాపిక్ని మళ్ళీ రిపీట్ చేసి చెప్పుకోవడము, ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడము, చిన్న టెక్నిక్స్ నేర్చుకోవడం. అంటే సబ్కాన్షియస్ మైండ్లోకి పాజిటివిటీని పంపించడానికి టెక్నిక్ యూజ్ చేయాలి, దేనినో అట్రాక్ట్ చేయడానికి కాదు. మనలో ఉన్న సబ్కాన్షియస్ మైండ్ని మనం ఇంకా బాగా అభివృద్ధి పరిచినట్లయితే దాని ద్వారా కూడా మనం అనుకునే సాధించగలుగుతుంటాం. సో ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్ అండి. సో చాలా మంది కూడా మెడిటేషన్ పరంగా వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది సాధించడానికి, అండ్ అదే విధంగా యూనివర్స్ తోటి ఎలా కనెక్ట్ అవ్వాలి, చక్ర బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఇలా చాలా మంది కూడా మన క్లాసెస్ గురించి ఎప్పుడు ఉంటాయి అని అడగడం జరుగుతూ ఉంది. సో ఎప్పుడు ఉండే అవకాశం ఉందంటారు? 19th నుంచి స్టార్ట్ అవుతుందండి. 19th నైట్ ఒక డెమో క్లాస్ ఉంటుంది, అండ్ 20th నుంచి మామూలుగా మార్నింగ్ టైం షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఇప్పటికి మనము 15 మండలమ్స్ కంప్లీట్ చేసాము, ఇప్పుడు 16 స్టార్ట్ చేస్తున్నాము. అయితే ఈ మండలం రోజులు కూడా
మీ యొక్క మైండ్ని పాజిటివ్గా ఉంచుకోవాలి. అలా ఈసారి మాత్రం వెరీ స్ట్రిక్ట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి. నాన్ వెజ్ తినకూడదు, ప్యూర్గా వెజిటేరియన్గా ఉండి నీ యొక్క యాటిట్యూడ్స్ని ఎప్పుడైతే మార్చుకోవడానికి ట్రై చేస్తారో, అంటే కొంచెం సాత్వికంగా ఉండడానికి ట్రై చేసినప్పుడు ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది అనేది నా ఉద్దేశం అండి. అందులో ఈసారి మనం కూడా ఈ చక్రాస్ గురించి కొన్ని శ్లోకాలు చెప్పుకోవడము, అలా ఆ విధంగా కూడా బ్యాలెన్స్ చేసుకోవడము, ముఖ్యంగా మనీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుందండి. మనీతో పాటుగా పాజిటివ్నెస్, ఈ రెండింటిని కూడా ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలనేది ఈ యొక్క క్లాస్ ముఖ్య ఉద్దేశం. ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద టోటల్ ఇన్ఫర్మేషన్ అండి. ఇది 42 days క్లాస్. ఓకే. సో 42 days కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. ఏదన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవడానికి నేను టైం ఇస్తాను. అలాగే ఈ టైంలో అంటే మార్నింగ్ మీరు జాయిన్ అయిన టైంలోని ఖచ్చితంగా ఏవైతే ప్రికాషన్స్ చెప్తున్నానో, ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తానో వాటిని ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. రిజల్ట్స్ ఖచ్చితంగా చూస్తామంటారు? ఇట్ డిపెండ్స్ అపాన్ యూ. ఫ్రమ్ మై సైడ్ నేనైతే 100% రిజల్ట్ మీరు చెప్పిన స్టెప్స్ ప్రతిదీ పాటిస్తాను. నేను ఏదైతే చెప్పానో దానిని పాటిస్తూ, ఇన్ కేస్ మీకు ఎక్కడైనా భయము అని అనిపించినా, మీకు ఎక్కడైనా అది నెగిటివ్లోకి వెళ్తున్నాం అని అనిపించినా ఇమీడియట్గా నాకు కాల్ చేసినా మెసేజ్ చేసినా కూడా నేను దానికి సరైనటువంటి పరిష్కారం చెప్తాను. ఓకే. సో రిజల్ట్ అనేది ఏంటంటే మీరు చేసే ప్రయత్నం బట్టి ఉంటుంది. బట్ ఇట్ వాజ్ నాట్ ఏ 1 day షో. సాధన అనేది అవసరం. కొంత సాధన అనేది ప్రతి మనిషి కూడా ఒక 3 months 4 months సాధన చెయ్యాలి కంపల్సరీ. నిన్ను నువ్వు మార్చుకోవాలని అంటే నీలో ఎన్నో అలవాట్లు ఉంటాయి. ఆ అలవాట్లను నువ్వు టోటల్గా మార్చుకోవాలి. మార్చుకుని ఒకదానికి స్టిక్ ఆన్ అయి ఉన్నప్పుడు నువ్వు అనుకున్నది ఏదైనా సాధించగలుగుతావు అనమాట. కాబట్టి ఇది 1 day షో కాదు, 2 day షో కాదు. 1 day 2 day చేశానండి, 10 days చేశాను, అది కాదండి. నువ్వు మారడానికి నువ్వు ఒక యజ్ఞం చేస్తున్నావు. ఆ యజ్ఞంలో నువ్వు నిలబడగలగాలి. అది ఎంత కష్టమైనా నువ్వు దాన్ని చేయగలగాలి. కొంతమంది అలా చేసిన వాళ్ళు కూడా 10 days 15 days రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. కొంతమంది 2 మండలాలు 3 మండలాలు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. ఎందుకనంటే ఆ పాజిటివ్నెస్ని ఎక్కడా తగ్గకుండా బ్యాలెన్స్ చేసుకోవడానికి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.